ఫ్లోరోసిస్ బాధ తెలిసిందే. ఒక్క నల్లగొండనే కాదు, నల్లగొండకు ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, పార్ట్స్ ఆఫ్ కొల్లాపూర్ ఇదంతా కూడా ఫ్లోరోసిస్ బాధాగ్రస్తులే. మంచినీటి కోసం తప్పించినటువంటిదే. ఇలా తెలంగాణలో ఒకనాడు నీళ్లు గతిలేని, మంచినీళ్లు శుద్ధమైన ఆరోగ్యవంతమైన నీళ్లు గతిలేని తెలంగాణలో ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజల గొంతు తడపడమే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచినటువంటి ఆధునిక పాలకుడు, గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి పాలకుడు కేసీఆర్. కేంద్ర మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చినటువంటి జవాబులో భారతదేశంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించే విధంగా ఇలా తెలంగాణకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కృష్ణానది మీద, గోదావరి నది మీద అవసరమైనటువంటి చోట నీళ్లను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసి ఒక ఆధునిక నవీన జీవితాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజ్ఞ కేసీఆర్. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూపకల్పన చేసి ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తూ పంటలు పండిస్తూ ఆ పంటలకు పెట్టుబడి ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్లు ఇచ్చి ఆఖరికి పండిన పంటలను కొనుగోలు కూడా చేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. ఈరోజు మన అధినేత గౌరవ కేసీఆర్ గారు కొన్ని క్షణాల్లో ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు. కొత్త ప్రాజెక్టులను తలపెట్టి పాత ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ అవసరాలను తీర్చవు కాబట్టి కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనను ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎన్నిదేళ్ళా అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు డిండి కానీ, మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కానీ, పాలమూరు, రంగారెడ్డి కానీ, ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ, మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం. పాలమూరు, రంగారెడ్డిని దాదాపు 85-90% పనులు పూర్తి చేసుకున్నాం. రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైనాం. ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ పులిచింతల కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళే మళ్ళీ పులిచింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్టులు పొందింది వాళ్ళే. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందుకు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అనేక కేసులు వేసినారు. కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు, రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్, ఫలితం ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలేనటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా 9.5 ఏళ్లైనా సరే కృష్ణా నదిలో ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు, వీటన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకు పోయి పాలమూరు, రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతో మనం దాదాపు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రవాహ కాలువలు తవ్వుకుంటే ఈ స్థితిలో ఈరోజు ఆర్కెస్ట్రా సైలెన్స్ ఒక పెనుముప్పును, ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అయినటువంటి కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే నీటి వాటా తేలే వరకు మన అజమాయిషిలో ఉండే నాగార్జున